శ్రీ గురుభ్యో నమ. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. 2025 సంవత్సరంలో శ్రీ పంచమి లేదా వసంత పంచమి ఏ రోజున జరుపుకోవాలో ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. ఎందుకంటే 2025లో శ్రీ పంచమి ఏ రోజున జరుపుకోవాలో చాలామందికి అర్థం కావట్లేదు. ఫిబ్రవరి 2వ తేదీ అని కొంతమంది, మరికొంతమంది ఫిబ్రవరి 3వ తేదీ అని ప్రకటించడం వల్ల చాలామంది పేరెంట్స్ తమ పిల్లల అక్షరాభ్యాసం ఎప్పుడు చేయించాలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ శ్రీ పంచమి డేట్ విషయం అన్న కన్ఫ్యూజన్ తొలగించడానికి ఇప్పుడు ఈ వీడియోలో ప్రయత్నం చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు వీక్షించండి. మాఘశుక్ల పంచమినే శ్రీ పంచమి అని, వసంత పంచమి అని, మరికొంతమంది మదన పంచమి అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రోజు నుండి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. సకల విద్యలకు మూలమైన, సకల విద్యలకు మాతృమూర్తి అయిన సరస్వతీదేవి ఈ రోజునే ఆవిర్భవించింది. కనుకనే ఈ రోజునే వాగ్దేవి యొక్క జయంతిగా భావించి అనేక మంది పూజలు నిర్వహిస్తారు, తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఈ రోజున అక్షరాభ్యాసం చేయించినట్లయితే అంటే చిన్నపిల్లలకి సరస్వతి కటాక్షం ప్రాప్తిస్తుందని అందరూ విశ్వసిస్తారు. నిజానికి అక్షరాభ్యాస కార్యక్రమం శ్రీ పంచమి రోజు కనుక చేయిస్తే చాలా మంచిది. శ్రీ పంచమి రోజున యథాశక్తి సరస్వతి దేవిని అర్చించి పూజించి శిశువులకు అక్షరాభ్యాసం కనుక చేయిస్తే నిశ్చయంగా వారికి వాగ్దేవి కృప వల్ల విద్యలో బాగా రాణిస్తారు. కనుకనే శ్రీ పంచమి రోజున శృంగేరి శారదామాత దేవాలయంలో, బాసర ఇంకా ఇతర సరస్వతీదేవి ఆలయాల్లో ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వైభవపేతంగా శ్రద్ధాభక్తులతో పిల్లల చేత చేయిస్తూ ఉంటారు. విద్యార్థులు కూడా తమ విద్యాప్రాప్తికి తమ పుస్తకాలని, పెన్నుల్ని సరస్వతీదేవి ఫోటో వద్ద పెట్టి యథాశక్తి పూజలు కూడా నిర్వహిస్తారు. కొన్ని హిందూ ధర్మాన్ని పాటించే కొన్ని స్కూల్స్లో కూడా ఈ శ్రీ పంచమి రోజున సరస్వతి పూజగా పిల్లల చేత ఆచరింపజేస్తారు. కొంతమంది విద్యావృత్తి కోసం ఈ శ్రీ పంచమి రోజున సరస్వతీదేవి హోమం కూడా నిర్వహిస్తారు. శ్రీ పంచమి రోజున అక్షరాభ్యాస కార్యక్రమం తమ పిల్లల చేత చేయించడానికి చాలామంది తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఈ రోజున అక్షరాభ్యాసం ముఖ్యం కాబట్టి ఈ 2025లో ఫిబ్రవరి 2వ తేదీ రోజున అక్షరాభ్యాసం చేయించాలా లేదా 3వ తేదీ అక్షరాభ్యాసం చేయించాలన్న సందిగ్ధం చాలామంది తల్లిదండ్రుల్లో ప్రస్తుతానికి ఉన్నది. 2025 సంవత్సరంలో అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో మాఘశుక్ల పంచమి అంటే శ్రీ పంచమి ఫిబ్రవరి 2 ఆదివారం మధ్యాహ్నం 12:29 ప్రవేశిస్తుంది. ఈ తిథి మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 3 సోమవారం ఉదయం 10:14 వరకు ఉంటుంది. అంటే ఆదివారం మధ్యాహ్నం నుండి సోమవారం ఉదయం 10:14 వరకు శ్రీ పంచమి తిథి ఉంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల లోపు చవితి తిథి వ్యాప్తి ఉన్నది. ఆదివారం మధ్యాహ్నం 12:29 శ్రీ పంచమి ప్రవేశించి సోమవారం ఉదయం 10:14 వరకు ఉంటుంది. అంటే వసంత పంచమి లేదా శ్రీ పంచమి ఫిబ్రవరి 2 మధ్యాహ్నం ప్రారంభమయ్యి ఫిబ్రవరి 3 ఉదయం 10:14 ముగుస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం అంటే ఈ క్రోధినామ సంవత్సరం 2025లో శ్రీ పంచమిని ఫిబ్రవరి 3 సోమవారం ఉదయం జరుపుకోవటం శాస్త్రీయం. కొంతమంది ఫిబ్రవరి 2 ఉదయం అని చెప్తున్నారు, కానీ ఫిబ్రవరి 3 ఉదయాన్ని చేయించడమే శాస్త్రీయం. ఫిబ్రవరి 2 12:29 లోపు కనుక మీరు చేయించేస్తే అది శ్రీ పంచమిలోకి రాదు, చవితి తిథి రోజున చేయించినట్టు అవుతుంది. శ్రీ పంచమి కావాలనుకుంటే మాత్రం మీరు సూర్యోదయంతో ఉన్న శ్రీ పంచమి సోమవారం ఉంటుంది కాబట్టి సోమవారం ఉదయమే మీరు శ్రీ పంచమి అంటే సోమవారం అంటే 3వ తేదీ 3వ తేదీ పంచమి తిథి సూర్యోదయంతో ప్రారంభమవుతుంది. 2వ తేదీ సూర్యోదయం చవితితో ప్రారంభమవుతుంది. కానీ 3వ తేదీ ఉదయం పంచమితో సూర్యోదయంతో పంచమి ఉంటుంది కాబట్టి మనం 3వ తేదీ ఉదయమే శ్రీ పంచమిని ఆచరించుకోవటం శ్రేయస్కరం, మంచిది. ఆ రోజు ఉదయాన్నే మనం అక్షరాభ్యాస కార్యక్రమం తమ పిల్లల చేత చేయించుకోవటం మంచిది. ఇది శాస్త్రీయం కూడా. కాబట్టి ఫిబ్రవరి 3
అక్షరాభ్యాస కార్యక్రమం తలపెట్టడం అన్ని విధాలా శ్రేయస్కరం, మంచిది. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.